గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవర్ కంప్యూటర్స్. లాస్ట్ వీడియోలో మనము కట్, కాపీ, పేస్ట్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడము, డిక్రీజ్ చేయడము, కేస్ మార్చడము, అంటే లోయర్ కేస్ నుంచి అప్పర్ కేస్ నుంచి లోయర్ కేస్, ఇలాంటివన్నీ చేసాము. ఇప్పుడు మనము స్ట్రైక్ త్రూ, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, ఫాంట్ కలర్ మార్చడము, టెక్స్ట్ని హైలైట్ చేయడము, ఇలాంటి విషయాలని డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఫాంట్ సైజ్ పెంచుతున్నాను. ఓకే, వెల్కమ్ టు మై క్లాస్, ఈ విధంగా రాశాను. రాసిన తర్వాత దీన్ని స్ట్రైక్ చేయాలి. స్ట్రైక్ త్రూ, స్ట్రైక్ త్రూ. సో ఎలా స్ట్రైక్ త్రూ చేస్తాము ఏంటి అంటే, ముందుగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ పక్కన ఏబీసీ అని ఉంది. ఏబీసీకి మధ్యలో గీత గీసింది. ఓకే, సో దాన్ని క్లిక్ చేయండి. వెంటనే ఇట్లా మనకి స్ట్రైక్ అనేది వస్తుంది. నార్మల్గా మనం ఏమనుకుంటాము, నోట్బుక్లో అయితే ఇది తప్పు అంటాము, కానీ దిస్ ఈజ్ నాట్ రాంగ్. ఇది తప్పు కాదు, ఇది ఒక స్టైల్. మనం రాసే విధానంలో ఇది ఒక స్టైల్ అని మనం చెప్పొచ్చు అనమాట, స్ట్రైక్ త్రూ అనేది. ఒకవేళ మనకు ఈ స్ట్రైక్ త్రూ వద్దు అనుకున్నాం అనుకోండి, సెలెక్ట్ చేయండి, మళ్ళీ దాని మీద క్లిక్ చేయండి. ఆ లైన్ అయితే పోతుంది అనమాట. మళ్ళీ కావాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు స్ట్రైక్ త్రూ. తర్వాత సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటి, సబ్స్క్రిప్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే మ్యాథమెటికల్ ఫార్ములాస్ రాస్తున్నాను అనుకుందాం. కొంచెంసేపు మ్యాథమెటికల్ ఫార్ములాస్ రాస్తున్నాను. సో యాక్చువల్గా ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటే ఈ 2 అనేది పైన ఉండాలి కదా. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అన్న, ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ అన్న కానీ ఏమైనా సరే ఈ పవర్లో ఉండాలి. కానీ ఇక్కడ మనం రాసిన విధానం ఏంటి, ఏ2 ప్లస్ బి2 ప్లస్ సి2. కానీ నేను ఏం రాయాలనుకున్నాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని రాయాలనుకున్నాను. సో అటువంటి సందర్భాల్లో ఈ 2ను ఒక్కదాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ అని ఉంది కదా, అంటే అదేంటి, సూపర్ స్క్రిప్ట్ అనమాట. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ లాగా వచ్చింది కదా, అలానే 2 క్లిక్ చేయండి. బి స్క్వేర్, అలానే ఇక్కడ 2 సెలెక్ట్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. సి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అనేది ఈ విధంగా వచ్చింది అనమాట. దీన్ని ఏమంటాము అంటే సూపర్ స్క్రిప్ట్ అని అంటాము. సూపర్ స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అని అంటాం అన్నమాట. ఓకే, తర్వాత సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ ఎలా చేసుకుంటాము అంటే సేమ్ ఇది కూడా అలానే. ఫర్ ఎగ్జాంపుల్ లాగర్థమ్స్ రాస్తున్నప్పుడు 2 అనేది బేస్లో ఉండాలి, అంటే కింద ఉండాలి. సో అలాంటి సందర్భాల్లో చూడండి, ఒకసారి చూడండి, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చూడండి, 2 ఇక్కడ రాసాం కదా, 2 అనేది ఇక్కడ బేస్లో ఉండాలి. సో అలాంటప్పుడు ఇక్కడ చూడండి, 2 ఉంది కదా, ఎక్స్ బేస్ 2 ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సబ్స్క్రిప్ట్ అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇలా కిందికి వెళ్తే సబ్స్క్రిప్ట్ అని, ఇలా పైకి వెళ్తే సూపర్ స్క్రిప్ట్ అని అంటాం మనము. ఓకే, తర్వాత టెక్స్ట్ని హైలైట్ చేయడం. టెక్స్ట్ని హైలైట్ ఎలా చేస్తామంటే, నార్మల్గా మనం నోట్స్ రాసుకునేటప్పుడు కానీ, లేదా టెక్స్ట్ బుక్స్లలో కానీ, మెటీరియల్లో కానీ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఏం చేస్తాం, మనము స్కెచ్ పెన్తో హైలైట్ చేసుకుంటాం. అది ఎలా టెక్స్ట్ హైలైట్ చేసుకుంటాము అంటే, జస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ వస్తే చూడండి, ఇక్కడ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో మనం టెక్స్ట్ని హైలైట్ చేసుకోవచ్చు. సో ఇలా హైలైట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి, నోట్బుక్స్లలో మెటీరియల్ అంటే నెక్స్ట్ ప్రిపరేషన్కి ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి ఏంటి అని. ఆ తర్వాత ఫాంట్ కలర్. సో ఫాంట్ కలర్ అంటే ఏంటి అంటే, మనం టైప్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఫాంట్ కలర్ ఏముంది, బ్లాక్ కలర్లో వచ్చింది. కానీ నేనేం చేస్తున్నాను, వాటికి డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు సెలెక్ట్ చేయండి, ఎంతవరకు ఏ కలర్ కావాలో అంతవరకు సెలెక్ట్ చేయండి. ఇక్కడికి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, చాలా రకాలు ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్లో మీకు నచ్చిన వాటిలో ఏదో ఒకటి క్లిక్ చేశారనుకోండి, ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేయండి, వచ్చేయండి.
ఈ కలర్స్ కాకుండా ఇంకా వేరే కలర్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మోర్ కలర్స్ అని ఉన్నాయి, క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో ఓకే అంటే ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది ఫాంట్ కలర్కి. ఓకే, తర్వాత బుల్లెట్స్. బుల్లెట్స్ మనం ఎలా అప్లై చేస్తాం ఏంటి అంటే, ముందుగా నేను ఇది రాస్తున్నాను. సండే, మండే, ట్యూస్డే, థర్స్డే, ఈ విధంగా రాదు. బుల్లెట్స్ ఈ విధంగా రాశాను. రాసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటికి బుల్లెట్స్ అప్లై చేయాలి. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ చూడండి బుల్లెట్స్ అని ఉంది, ఇక్కడ బుల్లెట్స్ అని ఉంది. ఓకే, సో క్లిక్ చేయండి. ట్రయాంగిల్ మీద క్లిక్ చేస్తారంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బుల్లెట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో మీకు స్వచ్ఛ భారత్ బుల్లెట్ కావాలంటే ఇలా స్వచ్ఛ భారత్ బుల్లెట్ అని ఇలా వచ్చేస్తుంది ప్రతి దానికి. సో థర్స్డే తర్వాత నెక్స్ట్ ఫ్రైడే టైప్ చేయాలంటే జస్ట్ ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా అది వస్తుంది. ఇంక మనకు వద్దు, ఇంక బుల్లెట్స్ చాలు, మనకి ఇంక బుల్లెట్స్ వద్దు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఇంకోసారి ఎంటర్ కొడతాం. ఎంటర్ కొడితే అది ఆగిపోతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈ బుల్లెట్స్లలో అంటే ఇక్కడ ఇచ్చిన బుల్లెట్స్ కాకుండా ఇంకా వేరే బుల్లెట్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి డిఫైన్ న్యూ బుల్లెట్ అని ఉంది. డిఫైన్ న్యూ బుల్లెట్ అని ఉంది. ఓకే, సో క్లిక్ చేయండి. డిఫైన్ న్యూ బుల్లెట్కి వచ్చేయండి. ఇక్కడ సింబల్స్, పిక్చర్స్, ఫాంట్ మీ ఇష్టం వచ్చిందంటే మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, పిక్చర్స్ ఇంకా ఇవి అప్లై కాలేదు. సింబల్స్ తీసుకున్నామంటే చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బుల్లెట్స్ ఉన్నాయి. సో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసి ఓకే అని కొట్టారనుకోండి ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. బుల్లెట్స్ అనేవి ఇలా అప్లై అయిపోతాయి. ఓకే, తర్వాత నెంబరింగ్. ఇప్పుడు నేను మళ్ళీ సండే, మండే, ఇలా రాశాను నెంబరింగ్. ఓకే, ఇలా రాశాను. సో ఇలా రాసిన తర్వాత సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెంబరింగ్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి రోమన్ అంకెలు, తర్వాత 1 2 3 4 ఇలా చాలా ఉన్నాయి, ఏబిసిడీలు అన్నీ ఉన్నాయి. వీటిలో మీకు కావాల్సింది మీరు తీసుకోండి. ఈ విధంగా అప్లై అయిపోతుంది. ఆ తర్వాత వెడ్నెస్డే తర్వాత మళ్ళీ మనకు కావాలి, మళ్ళీ మనం వేరే టైప్ చేసుకోవాలి అనుకుంటే ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటాయి. మనకు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎంటర్ ప్రెస్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది అనమాట. తర్వాత నెంబరింగ్ తర్వాత వచ్చేసి అలైన్మెంట్స్. టెక్స్ట్ అలైన్మెంట్స్ అంటే ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెడ్డింగ్ రాసాము, ఆ హెడ్డింగ్ ఎగ్జాక్ట్గా డాక్యుమెంట్ మధ్యలో ఉండాలి, మిడిల్లో ఉండాలి, సెంటర్లో ఉండాలి, లేదా రైట్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి అంటే అలాంటి సందర్భాల్లో మనం అలైన్మెంట్స్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ అని రాశాను. వెల్కమ్ అని రాసిన తర్వాత దీన్ని మనము సెంటర్లోకి జరుపుకోవాలనుకోండి, ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చేస్తే చూడండి టెక్స్ట్ అలైన్మెంట్స్. ఓకే, సో సెంటర్లోకి వచ్చేసింది. లేదు మనం రైట్లోకి జరుపుకోవాలనుకోండి, పక్కనే క్లిక్ చేయండి, రైట్కి వచ్చింది. జస్టిఫై అనుకోండి, జస్టిఫై నార్మల్గా వచ్చేసింది అనమాట. సో వీటికి కూడా షార్ట్కట్ కీస్ ఉన్నాయి. అవేంటి అంటే Ctrl+L అయితే ఇది లెఫ్ట్ పొజిషన్, తర్వాత Ctrl+E అయితే ఇది సెంటర్ పొజిషన్, Ctrl+R అయితే ఇది రైట్ పొజిషన్, Ctrl+J ఇది జస్టిఫై పొజిషన్. ఇవి అలైన్మెంట్స్. సో మనం టెక్స్ట్ని లెఫ్ట్ సైడ్ జరపాలంటే Ctrl+L అని ప్రెస్ చేస్తాము కీబోర్డ్ నుంచి, సెంటర్ జరపాలంటే Ctrl+E అని, రైట్ సైడ్ అంటే Ctrl+R అని, జస్టిఫై అంటే Ctrl+J అని. ఇవన్నీ అలైన్మెంట్స్ యొక్క షార్ట్కట్ కీస్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత లైన్ స్పేసింగ్.
లైన్ స్పేసింగ్. లైన్ స్పేసింగ్కి మళ్ళీ నేను సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఇలా రాసాను. రాసిన తర్వాత లైన్కి మధ్య స్పేస్ ఎలా పెంచాలి తగ్గించాలి అంటే మనం ఇక్కడ లైన్ స్పేసింగ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఒకసారి చూడండి, లైన్ స్పేసింగ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఓకే, సో లైన్ స్పేసింగ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డిఫాల్ట్ లైన్ స్పేసింగ్ ఎంత తీసుకుంది? 1.15 తీసుకుంది. నేను 2.5 ఇచ్చాను అనుకోండి. చూడండి లైన్కి లైన్ ఎంత స్పేస్ పెరిగిందో. ఇప్పుడు నేను లైన్కి మధ్య స్పేస్ తగ్గించాలనుకుంటున్నాను అనుకోండి, మళ్ళీ క్లిక్ చేయండి, 1.0 అని ఇచ్చేయండి. సో లైన్కి లైన్ మధ్య స్పేస్ అనేది తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇండెంట్స్. ఇండెంట్స్ అంటే ఏంటి అంటే మార్జిన్కు పారాగ్రాఫ్కు మధ్య ఇక్కడ చూడండి డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్. సో డిక్రీజ్ ఇండెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మార్జిన్ ఉంది కదా, మార్జిన్కు పారాగ్రాఫ్ మధ్య స్పేస్ ఏమి ఉండదు అనమాట. సో మార్జిన్కి ఆనుకునే పారాగ్రాఫ్ అనేది ఉంటుంది. పారాగ్రాఫ్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా కానీ మార్జిన్కి ఆనుకునే ఉంటుంది. దాన్ని మనం డిక్రీజ్ ఇండెంట్ అంటాం. అంటే మధ్యలో స్పేస్ తగ్గించడం, మార్జిన్కు పారాగ్రాఫ్ మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదు. ఇంక్రీజ్ ఇండెంట్ అంటే మార్జిన్కు పారాగ్రాఫ్ మధ్య స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను ఇంక్రీజ్ ఇండెంట్ అని కొడుతున్నాను. సో ఇక్కడ ఉంది కదా పారాగ్రాఫ్ అనేది, పారాగ్రాఫ్ కానీ టెక్స్ట్ కానీ, ఇప్పుడు ఇంక్రీజ్ ఇండెంట్ నేను ఒకటి కానీ చూడండి ఆటోమేటిక్గా ఎంతవరకు జరిగిందో. సో ఇక్కడ నుంచి ఇక్కడి దాకా జరిగిందనమాట. సో మార్జిన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, కానీ మధ్యలో గ్యాప్ అనేది ఇంత పెరిగింది. దీన్ని ఏమంటాము? ఇంక్రీజ్ ఇండెంట్ అంటాము. డిక్రీజ్ ఇండెంట్ అంటే సెలెక్ట్ చేసిన తర్వాత కొట్టగానే చూడండి మళ్ళీ ఆటోమేటిక్గా మార్జిన్ సైడే వచ్చేసింది అనమాట. అది ఇండెంట్స్ అనేది. ఆ తర్వాత సార్టింగ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే అసెండింగ్ ఆర్డర్, తర్వాత డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే చూద్దాం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఇప్పుడు నేను సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఇలా టైప్ చేశాను. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను. చూడండి అసెండింగ్ ఆర్డర్ ఇలా టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏజెడ్ ఉంది కదా, ఒక్కసారి చూడండి ఏజెడ్ ఉంది కదా ఇక్కడ. సో ఈ ఏజెడ్ను క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఏజెడ్ ఉంది కదా, ఏజెడ్ను క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అసెండింగ్, డిసెండింగ్ అని ఉంది. ఓకే, వీటిని ఏమంటామంటే రేడియో బటన్స్ అంటాం. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి అసెండింగ్ ఆర్డర్ మీద క్లిక్ చేసి ఓకే అని కొట్టగానే చూడండి మొత్తం ఎలా మారిపోయిందో. మండే, సండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని ఇలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు అలా కాకుండా డిసెండింగ్ ఆర్డర్ ఏంటంటే చూద్దాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే మళ్ళీ నేను టైప్ చేస్తున్నాను. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఇలా టైప్ చేశాను. డిసెండింగ్ ఆర్డర్. సో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఏజెడ్ మీద క్లిక్ చేశాను. డిసెండింగ్ ఆర్డర్ మీద క్లిక్ చేశాను. ఓకే కొట్టాను. చూడండి డిసెండింగ్ ఆర్డర్ ఇలా మారిపోయింది అనమాట. డిసెండింగ్ ఆర్డర్. ఓకే, ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్స్, డిసెండింగ్ ఆర్డర్స్, వీటిని సార్టింగ్స్ అంటాం. ఆ తర్వాత ఇవి చూడండి, వీటిని ఏమంటామంటే షేడింగ్స్ అంటాం. షేడింగ్స్ అంటే ఏంటి అంటే అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. రెజ్యూమ్ తయారు చేసేటప్పుడు ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఇలా షేడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కలర్లో మనం ఇట్లా షేడ్ చేసుకోవచ్చు. వీటిని షేడింగ్స్ అంటాం ఈ విధంగా. తర్వాత బార్డర్స్ అంటే ఏంటంటే క్లిక్ చేయండి ఆల్ బార్డర్స్ అంటే దానికి ఒక బార్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. టెక్స్ట్కి ఒక బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా బార్డర్స్ అని చెప్పుకోవచ్చు.
ఆ తర్వాత ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి, క్లిక్ చేసామంటే చూడండి టోటల్గా ఎలా వస్తుందో డాక్యుమెంట్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది మన సింబల్ అనేది. కానీ ఇక్కడ మనకు డాక్యుమెంట్లో కనబడుతుంది, కానీ ప్రింట్ తీసుకునేటప్పుడు ఇది రాదు మనకి. కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రింట్లో ఇది ఎప్పటికీ రాదనమాట. సో ఇది ఎందుకు అంటే పారాగ్రాఫ్ యొక్క మార్కులను చూపించడానికి ఈ సింబల్ ఉపయోగిస్తాం. మనకు వద్దు అనుకుంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే పోతుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, ఈ ఫాంట్ సైజులు, ఇవన్నీ ఫాంట్ సైజులు చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను సెలెక్ట్ చేసినవి అబ్జర్వ్ చేయండి ఎలా వస్తున్నాయో. మీకు ఏ ఫాంట్ సైజ్ అయితే నచ్చినట్లయితే దాన్ని క్లిక్ చేస్తే ఆ ఫాంట్ సైజ్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేసానుకోండి, ఈ విధంగా అప్లై అయిపోతుంది ఆ ఫాంట్ సైజ్ అనేది, ఈ విధంగా అప్లై అయిపోతుంది. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఫైండ్ రీప్లేస్ అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్ అవర్ కంప్యూటర్స్. థ్యాంక్ యూ.